మోస్ట్ డిఫికల్ట్ రిలేషన్షిప్ అని అంటే అందరూ అలా అనుకుంటారు కదా. అక్కలేని కోడలు తమ్మురాలు కోడలేని అత్త గుణవంతులు. మీ అత్తగారి రోజుల్లో మీ అత్తగారి మాట నువ్వు విన్నట్టుగా ఇప్పుడు వినాలి అంటే కష్టం. ఇద్దరు చదువుకున్న వాళ్ళైనా కూడా నా మొగుడు నాకే సొంతం. ఇప్పుడు మాకు ఫోన్ అనేది ఉంటుంది కదా, మాకు అది పెద్ద టైం పాస్. ఆ ఫోన్ ఒక్క 1 hour ఆగి పార్క్ ఎడుతుంటే ఇలా నడుచుకుంటూ కూడా రోడ్డు మీద కానీ ఇట్లా నడుచుకుంటూ చూస్తుంటారు. నాకు అప్పట్లో మీ కాలక్షేపం ఏంటి అసలు? హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం, చింతపిక్కలు ఆడుకునేవాళ్ళం, గచ్చకాయలు ఆడుకునేవాళ్ళం, వైకుంఠపాళి ఆడుకునేవాళ్ళం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా మనుషుల మధ్య బంధాలు తెగిపోతున్నాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. రాజీపండి రాజేశ్వరి గారితో పెద్ద బాల శిక్ష మరో ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. కొన్ని అనుభవాలు తెలుసుకుందాం, కొన్ని సూచనలు కూడా కనుక్కుందాం. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇప్పుడు మాకు ఫోన్ అనేది ఉంటుంది కదా, మాకు అది పెద్ద టైం పాస్. ఆ ఫోన్ ఒక్క 1 hour ఆగిపోయింది అనుకోండి, ఇంకా అసలు ఏం చేయాలి, ప్రపంచం అంతా ఏంటో అయిపోతున్నట్టు ఇలా ఫీల్ అయిపోతున్నాం కదా. అవును. అప్పట్లో ఇవేం లేవు కదా, టీవీ కానీ ఫోన్ కానీ, రేడియో ఉన్నట్టుంది. అప్పట్లో మీ కాలక్షేపం ఏంటి అసలు? మనిషికి మధ్య ఉండే బంధాలు ఇప్పుడు ఈ టీవీలు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత తెగిపోయాయి. నేను చాలాసార్లు చూస్తాను, పార్క్ ఎడుతుంటే ఇలా నడుచుకుంటూ కూడా రోడ్డు మీద కానీ ఇట్లా నడుచుకుంటూ చూస్తుంటారు. నాకు భయమేస్తుంది, ఎదురువాళ్ళని డాష్ కొట్టేస్తాడా అంతలా చూసుకుంటూ మధ్య మధ్యలో ఇలా అంటాడు, ఇలా చూసుకుంటూ ఉంటాడు. మా డ్రైవర్లు ఉన్నారు, ఎప్పుడూ కారులో కూర్చొని తిప్పుతూనే ఉంటారు. ఈ చెయ్యి ఇలా ఇలా అలా అలవాటైపోయింది. అది లేకపోతే బ్రతకలేరు ఆ మనుషులు. ఇవి లేనప్పుడు హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం, చింతపిక్కలు ఆడుకునేవాళ్ళం, గచ్చకాయలు ఆడుకునేవాళ్ళం, ఇంకా ఏంటది వైకుంఠపాళి ఆడుకునేవాళ్ళం. బోల్డని ఆటలు ఉండేవి ఆ రోజుల్లో. ఇవన్నీ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం అయిపోయేది. మాకు అసలు పొద్దు గడవలేదు అన్న సమస్య లేదు, అసలు ఆ ప్రశ్నే లేదు. అంతలాగా మమైకమైపోయి అందులో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు మనిషికి మధ్య బంధాలు ఎక్కడ ఉన్నాయి కదా, అందరూ కూర్చొని ఫోన్లు తిప్పుకోవడం తప్ప. ఫోన్లో ఉన్నాయి బంధాలు. అంతే ఫోన్తో ఆ ప్రాణం లేని ఫోన్ మీద ఉండే ఇది ప్రాణం ఉన్న మనుషులతో మాట్లాడుకోరు. నలుగురు కూర్చున్నా కూడా అలా తిప్పుకుంటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. మదర్స్ డే రోజున పిల్లలందరూ కలిసి వాళ్ళ అమ్మని కలుసుకోవడానికి వెళ్ళారు. ముసలావిడ ఆవిడ వేరే ఉంటుంది, పిల్లలందరూ వెళ్ళారు. ఒక 60 మంది పిల్లలు అయితే వెళ్ళారు, కొడుకులు కోటళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ వెళ్ళారు. ఆవిడ మధ్యలో కూర్చుంది, అందరూ ఫోన్లు చూసుకుంటున్నారు. ఇంకా కాడికి ఎందుకు వెళ్ళినట్టు వాళ్ళు? ఆవిడ కళ్ళు పెద్దవి చేసుకుని ఏం చేయాలో తెలియక ఇలా చూస్తుంది. ఎవరితో మాట్లాడాలి ఆవిడ? వెళ్ళింది ఎందుకని? ఆవిడతో గడపడం అంటే అక్కడికి వెళ్ళి ఫోన్ చూసుకోవటం కాదు కదా. అంటే ప్రపంచమే అలా అయిపోయింది. ఇది ఎవరిని తప్పుపడడానికి కాదు, ప్రపంచంలో ఆ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా మనుషుల మధ్య బంధాలు తెగిపోతున్నాయి. టెక్నాలజీ తోటి ఎడిక్ట్ అయిపోతున్నారు మనుషులు, ఎడిక్ట్ అయిపోతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెక్నాలజీ. టీవీ ఉంది, సీరియల్ చూస్తూ ఉంటారు. ఎవరో చుట్టాలు వస్తారు అనుకోకుండా, ఫ్రెండ్స్ ఎవరో వస్తారు, రండి కూర్చోండి అంటారు, కూర్చోండి అంతే. మళ్ళీ టీవీ సీరియల్ అతుక్కుపోతారు. అంటే ఆ టీవీ సీరియల్ మీద ఉండే ఇంట్రెస్ట్ వీళ్ళ మీద లేదా? వీళ్ళు ఎంతసేపు కూర్చుంటారు అలా? అది కట్టేసి వీళ్ళతో మాట్లాడచ్చు కదా. వీళ్ళు ఇన్సల్ట్ కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు అసలు రావట్లేదు ఇంటికి, వాళ్ళు కూడా టీవీ సీరియల్ చూస్తున్నారు. అదే అంటుంటా, మనిషికి మధ్య బంధాలు తెగిపోతున్నాయి. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత లాభం ఏంటంటే దానివల్ల మనకి ఎంతో అభివృద్ధి చెందాము, అంత బాగుంది. కానీ దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే మనిషికి మధ్య ఉండేటువంటి బంధాలు తెగిపోతున్నాయి. ఈ టీవీ సీరియల్లో పడి, సినిమాల్లో పడి, మన ఫోన్లో పడి, ఎవరిని చూడు మధ్యాహ్నం ఆ డ్రైవర్లు అందరూ ఇలా కూర్చొని తిప్పుతానే ఉంటారు. ప్రతి పని వాళ్ళ చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి, మామూలు ఫోన్లు లేవు. స్మార్ట్ ఫోన్ ఉంటేనే కదా ఇవన్నీ చూడగలుగుతావు. ఈ డబ్బా ఫోన్లు, ఈ 5,000 ఫోన్లు ఎవరి దగ్గర లేవు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు. ఇప్పుడు కాలక్షేపానికి మీరు ఇవన్నీ అసలు కాలక్షేపం అనేది ఎప్పుడు నీకు తోచకపోతే నువ్వు ఒంటరితనం ఫీల్ అయితే, పక్కన మనిషి ఉన్నప్పుడు నీకు ఒంటరితనం ఎందుకు? హాయిగా మాట్లాడుకోవచ్చు కదా. అలా మాట్లాడాలనిపించట్లా. ఫోన్ తోటే బాగుంది, ఫోన్ తోటే చాటింగ్. అసలు ఇప్పుడు మేమున్నాం తోడునీడ స్టార్ట్ చేసినప్పుడు 12 ఏళ్ల కిందట ఒక టూర్ వెడితే ఒక బస్సు, ఆర్టీసీ బస్సు మాట్లాడుకునేవాళ్ళం. ఒక 40 మంది ఉండేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు కాదు వచ్చేవాళ్ళు టూరు. ఇప్పుడు టూర్ మాట్లాడితే ఒక కారులో పెడుతున్నాం, 5-6 కంటే ఉండట్లా. 5-6 కూడా డౌటే. ఇప్పుడు కార్తీక మాసం వనభోజనాలని పెట్టాను, నిన్న పెట్టాను. ఇంతవరకు ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాల. ఏం చేస్తారు ఇంట్లో పని అంటే? ఏం చేయరు, ఫోనే.
ఈ ఫోన్‌తో ఉండేది మనుషులతో కంపెనీ నచ్చట్లా. ఫోన్‌తోటి కంపెనీయే నచ్చుతుంది. ఫోన్‌లో చాటింగ్‌లే నచ్చుతున్నాయి. ఫోన్‌లో జోకులే నచ్చుతున్నాయి. ఇవి తప్ప అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బయటికి తిండి పెట్టేస్తే తినేసి కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటాం అన్నట్టు ఫోన్ అయిపోయింది. చూసుకుంటే మధ్యలో వంట చేసుకుని మళ్ళీ ఫోన్ ఏమో చూసుకుని వంట మళ్ళీ చేస్తూ తినేసి కూడా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వంటలు కూడా అది అందరూ ఇప్పుడు యూట్యూబ్ చూసే అది కూడా ఉంది. వంటలు కూడా యూట్యూబ్ చూసి చేస్తున్నారు కదా! అంచేత ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనుషుల మధ్య బంధాలు తగ్గిపోయాయి. సో మళ్ళీ అవన్నీ కొంచెం రావాలి. నేర్చుకోవాల్సిందే. అవి ఎప్పటికొస్తాయో అసలు వస్తాయో రాదో తెలీదు గానీ, మళ్ళీ మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఆ బంధం ఉంటేనే ఒక అనుబంధం ఉంటుంది. అది ఉంటేనే ఒక ఆత్మీయత ఉంటుంది. ఆ ఆత్మీయత అనేది ఉంటేనే అవతల వ్యక్తి పట్ల మనకు ఒక ఇష్టం అనేది ఉంటుంది. వాళ్ళ కష్టంలో పాలు పంచుకోవాలని ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడొస్తాయి? వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటే కదా కష్ట సుఖాలు షేర్ చేసుకుంటాం. అది లేదు. అది ఎప్పుడైతే పోయిందో మనుషుల మధ్య బంధాలు దూరం అయిపోతున్నాయి. సరే ఇప్పుడు మనం బంధాలు అనుబంధాలు అన్నారు కాబట్టి ఉమ్. మోస్ట్ డిఫికల్ట్ రిలేషన్షిప్ అని అంటే అందరూ అలా అనుకుంటారు కదా అత్తలేని కోడలు ఉత్తమరాలు ఉత్తమరాలు, ఇట్లా కోడలేని అత్త గుణవంతురాలు గుణవంతురాలు. అవును, పాటలు కూడా వస్తూ ఉంటాయి కదా. అవును, సో అవును. మనం ఈ రిలేషన్షిప్ గురించి ఈరోజు మాట్లాడదామా. అంటే ఇంతకు ముందు జనరేషన్లో మనకి చదువుకోని అంటే అత్తలు చదువుకోవడానికి ఉండేవాళ్ళు. కుదరని అత్త వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అవును, అలాగే పెరిగారు. వాళ్ళు చిన్నప్పుడే పెళ్లి లేకపోయి వాళ్ళు అలా ఉండేవాళ్ళు. అవును, వీళ్ళకి చదువుకున్న కోడళ్ళు వచ్చేవాళ్ళు అవును, కదా. అంటే అవును. అందుకని వాళ్ళేమనుకున్నారు ఏంటి మనకేం ఏదేదో చెప్తా ఉంటది చాదస్తాం అనుకుంటది కోడలు. అనుకుంటారు. అవును, కోడలు ఏమనుకుంటది అత్త ఏమనుకుంటుంది ఈ పిల్ల ఏంది ఇంత పెంకిగా ఉంది ఏది అని పడితే వీళ్ళు అది అని అనుకుంటారు. అనుకునేవాళ్ళు. అవును, ఇప్పుడు జనరేషన్ మారింది కదా. అంటే ఇద్దరు అప్పుడు చదువుకున్న వాళ్ళకి బాగా వాళ్ళే, గొడవలు అయ్యేవి చదువుకున్న ఎందుకలా. అత్తలే. ఇప్పుడు చదువుకున్న అత్త వాళ్ళకి చదువుకున్న కోడళ్ళు వస్తున్నారు. అవును, అంటే వీళ్ళు ఇద్దరు ఈక్వల్ గానే మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా గొడవ ఎందుకు ఎందుకు? కొట్టేసుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు అంత డిఫికల్ట్ గానే ఉందా రిలేషన్షిప్? పూర్వం అత్త కోడళ్ళ రిలేషన్ ఎలా ఉండేదంటే తల్లి పిల్లల్లాగా ఉండేవాళ్ళు. అసలు ఒకటి అత్తగారు డామినేషన్ ఎక్కువ ఉండేది. కోడలు భరించడం అనేది ఉండేది. అత్తగారు డామినేషన్ ఎక్కువ. చదువుకోకపోయినా కూడా ఆవిడ డామినేషన్ ఎక్కువ ఉండేది. అలా చెయ్యి ఇలా చెయ్యి అంటే కోడలు ఎదురు తిరిగి జవాబు చెప్పేది కాదు. అంతో ఇంత చదువుకున్నా కూడా నేను చదువుకున్న దాన్ని అహం ప్రదర్శించేది కాదు. పోను పోను గడుస్తున్న కొద్దీ కూడా ఈ ఈ అహంభావం ప్రదర్శించడం, నేను చదువుకున్న దాన్ని మా అత్తకి చేదస్తాం ఆవిడకి ఏం తెలియదు అని తిరగబడి మారింది. జవాబు చెప్పడం అనేది కొంచెం ప్రారంభమైంది చదువుకోని అత్తలు ఉన్న రోజుల్లో. సరే వాళ్ళు కూడా ఏమో మనం చదువుకోలేదు మనకేం తెలుసులే మనకేం తెలియదు కదా అని వీళ్ళు ఏదైనా నీకేం తెలియదు అత్తయ్య మీరు ఊరుకోండి అంటే ఊరుకోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అది రివర్స్ అయింది ఒక అదే మధ్యలో. అలా మారుతున్న కొద్దీ క్రమేపీ అత్తలు కూడా చదువుకున్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేను చదువుకున్నా, నా కోడలు చదువుకుంది, ఇద్దరం చదువుకున్న వాళ్ళమే. మరి గ్యాప్ ఎక్కడొస్తుంది? డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? చదువుకున్నా కూడా ఎందుకు కొట్టుకుంటున్నారంటే నాకు తెలిసినంత వరకు ఆవిడ చదువు లేకపోవడం వల్ల కొన్ని కొన్ని విషయాలు పాతకాలంలో తెలిసి ఉండకపోవచ్చు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు, అంత చదువుకోలేదు, ఆవిడకి అంత పరిజ్ఞానం లేదు. ప్రపంచంలో బయటకు వెడితేనే కదా ప్రపంచం గురించి తెలిసేది. ఆవిడ బయట ప్రపంచాన్ని చూడలేదు కాబట్టి ఆవిడకి అంత లోకజ్ఞానం లేదు అని కోడలు అనుకునేది. అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు అత్త చదువుకుంది, కోడలు చదువుకుంది, అత్త బయటకు వెళ్ళింది, కోడలు బయటకు వెళ్ళింది. మరి అయినా కూడా డిఫరెన్స్లు ఎందుకు వస్తున్నాయంటే చదువుకున్న కొద్దీ మనుషులు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కూడా అభిప్రాయాలు మారుతున్నాయి. జనరేషన్ టు జనరేషన్ అభిప్రాయాలు మారుతున్నాయి. జనరేషన్ గ్యాప్ ఉంది. పూర్వం జనరేషన్ గ్యాప్ తప్పనిసరిగా ఉంది. పూర్వం పెళ్లి చేసేటప్పుడు అది కుటుంబానికి సంబంధించింది. పెళ్లి అనేది 2 కుటుంబాల కలయిక అది అప్పుడు. అప్పుడు ఇప్పుడు పెళ్లి అనేది 2 వ్యక్తుల కలయిక. పిల్లవాడు పిల్ల, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంతే. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మీకు అనవసరం, మేము మాట్లాడుకుంటాం, మేము సెటిల్ చేసుకుంటాం అన్న వీళ్ళు మాట్లాడుకుని నాన్న నాకు ఆ పిల్ల నచ్చింది, నా అమ్మ నాకు ఈ పిల్ల నచ్చింది, మేము చేసుకుంటాం అని అంటే పెద్దవాళ్ళు పెళ్లి చేస్తున్నారు. అమ్మ కానీ వీళ్ళిద్దరే కదా ఉండాలి. వాళ్ళిద్దరే ఉండాలి. పూర్వం కూడా వాళ్ళిద్దరే కదా ఉన్నారు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి కదా. జాయింట్ ఫ్యామిలీ లేనప్పుడు కూడా, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అది ఒక సమస్య. జాయింట్ ఫ్యామిలీ లేకుండా ఉద్యోగరీత్యా వేరే వెళ్ళినప్పుడు వేరే ఊళ్ళో వీళ్ళిద్దరే కదా ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు. కానీ పెద్దవాళ్ళ మాటకు ఒక విలువ ఉండేది. పెద్దవాళ్ళు చెప్తే వినాలి అన్న ధోరణి ఉండేది అప్పట్లో. ఇప్పుడు లేదది. వాళ్ళెవరు చెప్పడానికి? మా జీవితం మా ఇష్టం. కంప్లీట్గా పెళ్ళి అంటే 2 వ్యక్తుల మధ్యన అయిపోయింది, 2 కుటుంబాల మధ్యన అన్నది పోయింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెళ్ళి అంటే ఎంత గ్రాండ్గా చేస్తున్నారు ఈ రోజుల్లో, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ వదిలేసాయి, హై ప్రొఫైల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అమ్మా, మిడిల్ క్లాస్ కూడా అప్పో సప్పో చేసి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఒక 10-15 లక్షలు, నాకు ఎంత అవుతుందో కూడా ఐడియా లేదు, 10-15 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు అని అనుకుంటే సంవత్సరం తిరగకుండా విడిపోతున్నారు. ఈ 10-15 లక్షలు బూడిదలో పోసిన పన్నీరే కదా. వీళ్ళిద్దరూ కలిసి ఉంటారని కదా ఇంత పెట్టుబడి పెట్టి ఇంత ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చుని కనీసం
అది ఆ ఖర్చు వీళ్ళకి కాస్త అందులోంచి కోలుకున్నారో లేదో తెలియకుండానే పిడుగులాంటి వార్త మేము అదే విడిపోయాము. మీరు ఖర్చు పెట్టారని మమ్మల్ని ఉండమంటారా? ఉండమంటారా? అంతే కదా! ఆ మాట కరెక్టే కదా! మీరు ఖర్చు పెట్టారు. మీకు పొగరెక్కింది ఖర్చు పెట్టారు. ఇన్‌కమ్ టాక్స్‌లు కట్టుకోవడం ఎందుకని ఖర్చు పెట్టారు. మాకు సరిపడినప్పుడు మేమెందుకుండాలి? హ్మ్. మేమెందుకుండాలి అనడమే గానీ, అసలు ఇదివరకు ఒకప్పుడు అసలు విడాకులన్నవి లేవు. హ్మ్. ఎప్పుడు 25, 30 ఏళ్ల వెనక్కి చూసుకుంటే అక్కడో కేసు, అక్కడో కేసు ఉండేవి. హ్మ్. అలాంటిది ఇప్పుడు విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. హ్మ్. ఎందుకని అంటే సరిపడట్లేదు. నన్ను వంట చేయమన్నాడు. నేను వండను. మామూలుగా ఇప్పుడు అదేదో ఒకటి చూసాననమాట. హ్మ్. మొగుడు పెళ్ళాలు హారోస్కోప్ ఇవి హ్మ్. జాతకాలు జాతకాలు చూపించుకోవడం చూసి కంటే కూడా అవును. అత్తా కోడళ్ళు చూపించుకోండి. ఎక్కువ అవసరం. ముందు అవును. సరిగ్గా పడవలసింది ఉంటారు. వాళ్ళిద్దరికీ, వీళ్ళిద్దరికీ కాదు అది అన్నట్టు. ఎందుకు పడట్లేదు మరి వీళ్ళకి? అదే జాతకాలు చెప్తున్నా కదా! చూపించుకోలేమో. కాదు. ఇద్దరు చదువుకున్న వాళ్ళైనా గూడా నా మొగుడు నాకే సొంతం అన్న భావన ఆడవాళ్ళలో ఎక్కువైపోయింది. హ్మ్. నేను అక్కడ కామెంట్ వస్తున్నాయి. చేస్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు అత్తగారు ఏదైనా ఆవిడొచ్చిందనుకో, ఆవిడొస్తానందనుకో, మా అమ్మ వస్తది, ఓ నెల రోజులు ఉంటది అన్నాడనుకో, ఈవిడ చాలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంది హ్మ్. కోడలు. ఎందుకని అబ్బా! ఆవిడొస్తే మన మధ్య ఫ్రీడమ్ ఉండదు గదా! అని. హ్మ్. ఏదో ఆవిడ గదిలో ఆవిడ ఉంటది కరెక్టే. కానీ జైల్లాగా ఉండదు కదా! ఆవిడ కాసేపు బయటకొస్తుంది. ఆవిడ కాసేపు టీవీ చూడాలనుకుంటుంది. ఆవిడ కాసేపు ఏదో కబుర్లు చెప్పుకోవాలి కొడుకుతో అనుకుంటుంది. ఇవన్నీ కోడలికి ఇష్టముండవు. అందరు కోడళ్ళు అలా ఉంటారంటల్లా. హ్మ్. చాలా మంచి కోడళ్ళున్నారు. నా కోడళ్ళలాగా. మా అత్తగారికి కూడా చూపించి నేను కూడా మంచి కోళ్ళు అనిపించుకోవాలి. కదా! ఇద్దరు ఒక నెల రోజులు ఉండాలంటే, ఆ నెల రోజులు గండంలాగా ఈవిడికి గండంలాగానే నడుస్తుంది. ఆవిడకి అట్లే ఉంటుంది. కోడలికి అంతకంటే ఎక్కువ గండంలా నడుస్తుంది. ఈవిడెప్పుడు వెళ్ళిపోతుందా అన్నట్టు. ఎందుకంటే నా మొగుడు నాకే సొంతం. అసలు నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆవిడకంటే కదా! ఆవిడకంటే కదా కొడుకుని. నీకు అంటే మొగుడయ్యాడు. మధ్యలో కొంతమంది అంటే ఈ అబ్బాయిది ఒక ఇష్యూ. నా మొగుడు అనుకోవడము, నా కొడుకు అనుకోవడము. రెండోదేంటంటే నా నా ఇల్లు నేను ఇట్లే పెట్టుకున్నాను. సో, నా తర్వాత వచ్చిన వాళ్ళు, నా కోడలు గూడా ఇట్లే పెట్టాలి అనేది అవును. ఒకటుంటుంది. చాలా ఉంటుంది. పైగా ఇప్పుడు వీళ్ళిద్దరూ సెపరేట్‌గా ఉన్నా కూడా, నా ఇల్లు ఎలాగుందో మీ ఇల్లు కూడా అట్లే అలాగే ఆ! ఉండాలి. అది కూడా ఉంది గదమ్మా! అవును. ఇదొక్కటే కాదు గదా ప్రాబ్లమ్. అంటే నేను అవును. అడుగుతున్నాను. అవును. ఇలాంటివి కూడా నేను చాలా ఉన్నాయి. విన్నాను. ఉన్నాయి. సో, ఇద్దరికీ ఉన్నాయి. అలా అవి కూడా అంటే ఎవరు ఇక్కడ అన్నిటికంటే అత్తగారు ఏం చెప్తదంటే, మా రోజుల్లో మేము ఇలాగే ఆ! చేసామా అని వాళ్ళ రోజులతో కంపేర్ చేస్తుంది. వాళ్ళ రోజులు అత్త వాళ్ళని మారాయి. కూడా ఆవిడ తిట్టుంటారు గదా! అత్త ఒకింటి కోడలే అన్నట్టు రోజులు మారాయి. రోజులు మారాయంటే పరిస్థితులు మారాయి. మీ అత్తగారి రోజుల్లో మీ అత్తగారి మాట నువ్వు విన్నట్టుగా ఇప్పుడు వినాలి అంటే కష్టం. హ్మ్. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు సమానంగా సంపాదిస్తున్నారు. అయితే వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకివ్వాలి అన్న ఆలోచన అత్తకి ఉండదు. నా పోనీలే రోజుల్లో ఏదోకటి నేను రాత్రి చెప్పింది. 10 దాకా నేను వంట చేసేదాన్ని. నువ్వు వంట చేసావని ఇప్పుడు ఈ కోడలు ఎందుకు వంట చేయాలి? ఈమె హ్మ్. ఉద్యోగం చేస్తది, సంపాదించుకుంటది, వంట మనిషిని పెట్టుకుంటది. హ్మ్. అత్తగారికి ఇష్టం ఉండదలా. నేనొచ్చినప్పుడైనా నాకు వండి పెట్టాలి కోడలు అన్న ఒక పోనీ వండి ఆ అత్త పెడదామంటే కూడా అన్న ఆ అహంకారం పాలెక్కువ ఉంటది. అంచేత పెద్దవాళ్ళు కూడా కొంచెం తగ్గాలి. ఈ కాలం మారినప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళయినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకుంటుంది. హ్మ్. అలా కాకుండా నేను చెప్పినట్టే నువ్వు వినాలి, అత్త చెప్పినట్టే కోడలు వినాలనే రోజులు కాదు అన్న విషయాన్ని వీళ్ళు వీళ్ళు అంగీకరించాలి అత్తలు. అంగీకరించరు. మా అత్తగారి మాట నేను వినలా? నువ్వు విన్నావు నీ కర్మ. ఆ రోజుల్లో విన్నావు. నీ మాట నేను వినాలంటే ఎలాగా? నా హ్మ్. ఇష్టం నాకుంటది కదా! వినేవాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా! అంటే వినేవాళ్ళుంటే గొడవలే రావుగా. వినని వాళ్ళ సంగతే అయినా కూడా చెప్పుకుంటాం. వస్తాయి. వినని వాళ్ళ సంగతే చెప్తున్నా. ఎక్కడో ఒకటో రెండో హ్మ్. వస్తాయమ్మా. అయితే ఏంటంటే అక్కడ అది అదే నా కొడుకు అన్న ధోరణి ఈవిడికి, నా మొగుడు నన్నడిగితే మగవాడి పాత్ర చాలా క్రూషియల్ ఈ విషయంలో. పాపం వాళ్ళు. ఎందుకంటే పెళ్ళాం మాట వింటే ఏమో పెళ్ళాం బెల్లం అయిపోయింది ఎదవకి అని తల్లి తిరుగుతుంది. తల్లి మాట వింటే ఏమో ఎంతసేపు అమ్మ కూచిలాగా అమ్మ కొంగు పట్టుకు తిరుగుతాడని పెళ్ళాం తిడుతుంది. ఎవరి మాట వినాలి? నాకొద్దురా స్వామి ఇది. మహాప్రభు. అంచేత అక్కడ స్ట్రాంగ్‌గా నిలబడాల్సిన వాడు మగవాడు. హ్మ్. ఎందుకంటే చెప్పినప్పుడు ఒక కంప్లెయింట్ వచ్చిందనుకో, అందులో ఎవరిది న్యాయం అనేది వాడికి తెలుస్తుంది గదా! హ్మ్. అంచేత దాన్ని బట్టి వాడు చెప్పాలి. మా అమ్మతో తేడా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు భార్యగా నువ్వెంతో, తల్లిగా ఆవిడ కూడా ఆవిడ స్థానం ఆవిడకుంది. ఆవిడ అధికారం ఆవిడకుంది. హ్మ్. ఒకవేళ ఏదైనా నిన్ను అందే అనుకుందాం. ఏదో పెద్దావిడ అందని వదిలేసేయి. మీ హ్మ్. అమ్మ ఇలా అంది నన్ను అని అంత పెద్ద సీరియస్‌గా వచ్చి నాకు కంప్లెయింట్ చేయాల్సిన అవసరం లేదు హ్మ్. కదా! పగలంతా ఒరేయ్ నీ పెళ్ళామనేమో పెళ్ళాం తల్లి చెవులు ఊరుతుంది. రాత్రి పడకలోకెళ్ళాక మీ అమ్మ ఇలా పెళ్ళాం అని ఉదిద్ది. ఎవరి మాట వినాలి? అంచేత ఇప్పుడు ఎవరి ఈయన మాట తల్లికి ఏం చెప్పాలి? ఈ కొడుకు? కొడుకేం చెప్పాలంటే, అమ్మ అదేదో ఉద్యోగం చేస్తోంది, చదువుకుంది. కొంచెం దానికి ఏదో వదిలేసేయలే. ఉంటాయి. ఆ!
నువ్వు చూసి చూడనట్టు పోవాలి. నువ్వు కూడా ప్రతి విషయాన్ని నువ్వు చేదస్తంగా పట్టుకోకూడదు. రోజులు మారిపోయాయి కదా! నువ్వు చూసి చూడనట్టు వెళ్ళిపో అనాలి. అలా కాకుండా నీకెందుకమ్మా వెళ్ళి దేవుడు పూజ చేసుకో, నువ్వు దేవుడిని చదువుకో అంటే ఈవిడ మనసు దేవుడి మీద లగ్నం అవ్వాలి కదా! అవ్వదు. ఏదో పుస్తకం పట్టుకుంటేదే గానీ దృష్టి అంతా పట్టదు కదా! కోడలు ఏం చేస్తుందనే అదేదో అనుపమ సీరియల్‌లో మాడిపోతున్నాయి ఆపు. అదేంటి చెవులకు పెట్టుకుని బైనాక్యులర్స్ పెట్టుకొని కోడలు ఏం చేస్తుందో వంటింట్లో చూస్తూ ఉంటది. అట్లా. అలాగా కోడల మీద పెత్తనం అత్తలు మానేయాలి. అత్తగారు అజమాయిషి నాకు నచ్చదు, నా మొగుడు నాకే సొంతం అన్న ఇది కోడలు మానేయాలి. ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఫ్రెండ్స్‌లా ఉండరు. పిల్లి కుక్క సామ్యంగా ఒకళ్ళంటే ఒకళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. ఇంకంతే ఆ పెళ్ళి పోస్ట్‌కి అసలు పెళ్ళి అనంగానే ఇప్పటి జనరేషన్‌లో పెళ్ళి అంటే పెళ్ళికొడుకు ఎవ్వరు ఉండకూడదు. వాడి అమ్మ, నాన్న బతికుండకూడదు. ఎందుకు వాళ్ళు ఉంటే కదా గొడవ. చాలా సంబంధాల్లో చూస్తున్నాం. చెల్లి, ఆ! అక్క చెల్లెళ్ళు ఎవరు ఉండకూడదు ఉండకూడదు. వాడు అన్నారు. ఒంటరివాడై ఉండాలి. ఏక్ నిరంజన్. వాడొకడైతే వచ్చి మన ఇంట్లో పడుంటాడు. మా అమ్మ, నాన్నని చూసుకుంటాడు. మళ్ళీ అదో గొడవ కదా! మళ్ళీ మాకమ్మ నాన్న ఉంటారు. ఉంటారు కదా! అంచేత వాళ్ళని చూసుకుంటూ ఉంటే గొడవ లేదు కదా! అక్కడ అట్లా వాళ్ళుంటే అయిపోయారు. వాళ్ళు వీళ్ళు కాంపిటీషన్ వస్తది కదా! అంచేత వాడికి ఎవ్వరు ఉండకూడదు. వాడొక్కడే ఉండాలి. ఈ మధ్య అసలు కొత్తగా చదివాను నేను. ఈ మధ్యన ఎక్కడ బెంగుళూరులో అయ్యో! పెళ్ళిళ్ళు వద్దు అని ఒక సంఘం వెలిసింది. దాని పేరు గుర్తులేదు నాకు. బెంగుళూరులో ఉందట అది. ఆహా! నీకు తెలిసి ఉండాలి. నాకు తెలీదమ్మా, నేను పెళ్లి చేసుకున్నా. నాకు మంచి అత్తుంది. అయినా ఎంక్వైరీ చెయ్యి అదెక్కడుందో. లేట్ మ్యారేజెస్ బాగా అలవాటైపోయాయి అలవాటైపోయింది. ఇప్పుడు. 40 పైన అట్లా. ఇప్పుడు మా తోడు నీడలో పెళ్లి సంబంధాలు చూసినప్పుడు 10, 15 సంవత్సరాల గ్యాప్‌తో పెళ్లి చేసుకున్న వాళ్ళు. ఆయనకి 60 ఉన్నాయనుకో, ఈమెకి 50 ఉంటాయి. 10 ఏళ్ల గ్యాప్‌తో కూడా పెళ్ళిళ్ళయ్యాయి. 10, 15 సంవత్సరాల గ్యాప్‌తో కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల మించి ఉండకూడదు. నాకు 50 అంటే 51, 52, 55 కూడా వద్దు. 52. 51, 52. ఒకటి 2 సంవత్సరాలు చిన్నవాడైనా పర్వాలా. నా గుండె బద్దలైపోయింది. ఓరి నాయనోయ్! నేనేదో చాలా ధైర్యంగా తోడు నీడ పెట్టా అనుకున్నాను. నా ధైర్యం ఏమూలకి 2 సంవత్సరాలు చిన్నవాడైనా పర్వాలేదు గానీ, పెద్దవాడు మాత్రం వద్దు. వాడు 70 ఏళ్ళ వాడు వచ్చాడనుకో, ముసలోడిని ఎవరు చేసుకుంటారండి? ఏమ్మా వాడు 70 అయినా వాడికి బీపీ లేదు, షుగర్ లేదు, హెల్తీగానే ఉన్నాడు కదా అంటే, అయినా ఎవరు చేసుకుంటారండి? వాళ్ళకైతే రేపొస్తుంది. రేపు షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు. లేదు అని ఇవాళ అనుకున్నాం. మెకానికల్‌గా అయిపోయామనమాట. అంతే. ఆ ముసలోడిని ఎవరు చేసుకుంటారండి 70 ఏళ్ళొచ్చాక? ఏమనుకోవాలి అసలు? నాకేం మాట్లాడాలో కూడా తెలీదు ఒక్కొక్కసారి. 2 ఏళ్ళు చిన్నవాడైనా పర్వాలేదు. 2 ఏళ్ళు మించి పెద్దవాడు మాత్రం వద్దు. అబ్బా! 50, 55 అంటే గ్యాప్ ఎక్కువైపోతుందండి. ఏ ఉద్దేశంతో వీళ్ళు అంటున్నారో, అసలు వీళ్ళ పర్పస్ ఏంటో, పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కాదు. సరే అయినా అమ్మా. అయినా ఓకే. కూడా వాళ్ళ ఇష్టానికి మనం వాల్యూ ఇవ్వాల్సిందే. అమ్మా నువ్వు చేసుకో, 52 ఏళ్ళ వాళ్ళని చేసుకుంటావో, 48 వాడిని చేసుకుంటావో నీ ఇష్టం. నాకొద్దమ్మా. అంతే కదా! పెళ్లి సరే. చాయిస్ అయితే నీదే కదా! అయితే మనకిప్పుడు అత్త, కోడళ్ళకి మధ్యలో వాళ్ళు కొంచెం తగ్గి, వీళ్ళు కొంచెం తగ్గి ఎక్కడ ఎవరు తగ్గాలనేది తెలియాలమ్మా రాజీ పడుతూ మెయిన్. ఉంటే, రాజేశ్వరి జీవిత గారు రాజీ పడని రాజేశ్వరి గారు అవును. అంటా ఉంటారు కదా! అవును. అవును. మరిప్పుడు అది కూడా చెప్తాను. మరిప్పుడు రాజీ ఇప్పుడు అత్తని రాజీ రాజీ పడాలి పడమంటున్నారు. అని అంటున్నారు కదా! రాజీ పడని రాజేశ్వరి గారు. ఇద్దరిని రాజీ పడమంటున్నారు. ఎక్కడ రాజీ పడాలి, ఎక్కడ రాజీ పడకూడదు అనేది తెలియాలి. ఉమ్. ఇప్పుడు నేనున్నాను. నా పర్సనల్ విషయంలో నేను ఇక్కడ ఇంత రెబల్లా ఎలా మాట్లాడతానో, ఇంటికెడితే మొత్తం మారిపోతుంది. మొత్తం డిఫరెంట్ చాలా సైడ్. చాలా ఒబీడియంట్‌గా ఉంటాను. ఎవరు నమ్మరు కూడా. మా వాళ్ళు కూడా అడుగుతుంటారు. మీరు ఇంట్లో ఒబీడియంట్‌గా ఉంటారంటే మాకు నమ్మకం లేదండి. నేను ఓ రోజు వచ్చి చూడండి, మా వారు అక్కడ వీధి గదిలో నిలబడితే నేను ఇక్కడ వంటగదిలో కూర్చున్నదాన్ని కూడా లేచి నిలబడతాను. అక్కడ ఆయన నిలబడితే ఇక్కడ నేను నిలబడతాను. అంత ఒబీడియంట్‌గా. 2 డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి అయితే మనకు. ఉన్నాయి. ఉండాలి. ఖచ్చితంగా ఉన్నాయి. ఉండాలి కూడా. అయితే రాజీ పడని విషయాలు అక్కడ కూడా కొన్ని ఉంటాయి. పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని ఉంటాయి కదా! అఫీషియల్ లైఫ్‌లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక టీవీలో మేమందరం కలిసి ఒక గ్రూప్‌గా ఏదో ప్రోగ్రామ్ ఇచ్చాము. ఆ ప్రోగ్రామ్‌లో ఎవరో ఒక అమ్మాయి, నేను ఒంటరిని, నాకు పెళ్లి కోసమనే వచ్చాను కానీ నాకు సూటబుల్ వాళ్ళు ఎవరు దొరకలేదు. బాగా ఏజ్ గ్యాప్ ఉన్నవాళ్ళు, ముసలోళ్ళు, ఇందాక చెప్పిన 70 ఏళ్ల వాళ్ళు వస్తున్నారు. అందుకని నేను పెళ్లి ప్రపోజల్ మానేసుకున్నాను. ఈ టూర్లు మిగతా వాటిలో వెళ్తున్నాను అని చెప్పింది. ఓకే. నేను ఒంటరిగానే ఉంటున్నానని. వాళ్ళు ఎవరో ఫోన్ చేసి, నువ్వు ఒంటరిగా ఉన్నావని పబ్లిక్‌లో చెప్తావా? ఎంతమంది మీద పడిపోయారో అందరూ వచ్చి అని అన్నారట. దాంతో అమ్మాయి గొడవ చేసి, అది తీసేసేయండి, నా ఇంటర్వ్యూ వీల్లేదంది. ఎలా తీస్తావు? ఎంత పెద్ద గొడవ అది. ఒక గ్రూప్ ఫోటో పెడతాం, టూర్ వెళ్ళొస్తాం. ఆ టూర్ గ్రూప్ ఫోటో ఉంది. టూర్ గ్రూప్ ఫోటో ఉన్న తర్వాత అది ఎక్కడో పేపర్ వాళ్ళు ఏదో అడిగారు. పేపర్ వాళ్ళు ఇలాగ టూర్ వెళ్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఫోటోలు అడుగుతారు. ఇవ్వాలని ఈ ఫోటో ఇచ్చాం. వెంటనే ఇంకొక ఆవిడ ఫోను, నా ఫోటో అందులోంచి తీసేయండి,
నాకు అంత టెక్నాలజీ తెలియదు. అరడజన మంది ఉన్న ఫోటోలోంచి ఒక్క ఫోటో ఎలా డిలీట్ చేస్తావు అసలు? అసలు ఎలా డిలీట్ చేస్తావు నాకే తెలీదా? ఎవరికీ తెలీదా? ఎలా చేస్తావమ్మా నువ్వు? అయ్యయ్యో! అదేమన్నా తోడుండడం అనేది ఒక బూతు పదమా? అయితే ఎందుకు చేరవు నువ్వు? ఏమో నాకు తెలీదండి. మీరు పేపర్ వాళ్ళకి ఇస్తారనుకోలా. పేపర్ వాళ్ళని ఇచ్చే ముందు మీరు నన్ను అడగలేదు కదా! తీసేయండి. ఏమని చెప్పాలి వాళ్ళకి? ఏం చెప్తే అర్థమవుతుంది? అయ్యయ్యో! అన్ని రకాల సమస్యలు ఇందులో గూడా. కాదు తల్లి, తోడున్నాడంటే బూతు మాట ఏం కాదు. ఇంత పబ్లిక్ మీటింగులు పెడుతున్నాము. నువ్వంత భయపడాల్సిన పని లేదు. నువ్వు పెళ్లి కోసం రాలేదు. నువ్వు వీటి కోసం వచ్చావు. అట్లే అందులో ఉండు. ఫోటో తీసుకున్నావు. అయినా సరేనండి, నా ఫోటో అందులో ఉండడానికి వీల్లేదండి. తీసేయండి. అదొక కొన్నాళ్ళు అదొక గొడవ. సో, అలాంటి వాటికి కూడా రాజీ పడరు. రాజీ పడరు. ఇలాంటి కొన్నిటికి రాజీ పడతారు. అంతే. అది అది అలాంటి విషయంలో నేను రాజీ పడలేను గూడా. నా వల్ల తెలి కాని పనది. నా వల్ల కాని పని. అయితే ఇప్పుడు ఇలాగా ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం. మీరేదో ఒక క్యాప్షన్ పెడతారు దానికి. ఆ క్యాప్షన్‌లో నాకేదో అభ్యంతరం తోస్తుంది. అది నేను గట్టిగా పోట్లాడతాను. ఆ విషయంలో రాజీ పడను. ఈ క్యాప్షన్ వల్ల సీనియర్ సిటిజన్స్‌కి ఇబ్బందిగా ఉంది. అంచేత ఈ క్యాప్షన్ వల్ల మా వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి క్యాప్షన్‌తో మీరు ప్రోగ్రామ్‌ని ఎందుకు ఇస్తున్నారు అని. హ్మ్. అంచేత ఆ క్యాప్షన్ మీరు తీసేయండి, మార్చండి. సపోజ్ అట్లా. మీరు మార్చనంటారు. మాకు బాగా ఇన్‌కమ్ వస్తోంది. వ్యూయర్స్ పెరుగుతున్నారు. మేము మార్చము అన్నారు. రాజీ పడను నేను ఆ విషయంలో. మీరు మార్చేదాకా యుద్ధం చేస్తాను. వస్తారైతే అలా మరి. అలా స్టూడియోకి వచ్చి రచ్చ అలా చేస్తారు. యుద్ధం చేసిన ఛానల్స్ కూడా కొన్నున్నాయి. ఓకే. ఇంకా అట్లా. దానివల్ల నేను నష్టపోయాను మీకు కూడా. రేపొద్దున్న నాకు కోపం వచ్చి నన్ను పిలవడం మానేస్తారు. ఓకే. అలా కూడా ఉంటది గదా! నేను ఆ నష్టమైనా భరిస్తాను గానీ, ఈ విషయంలో రాజీ పడను. కొన్ని రాజీ పడాల్సిన చోట పడతారు. అంతే. ఎక్కడ పడాలి, అదే ఎక్కడ పెరగాలి, ఎక్కడ తగ్గాలనేది మనకు తెలియాలి. అది తీసేదాకా నేను యుద్ధం చేస్తూనే ఉంటాను. అలాంటి విషయాల్లో మనం రాజీ పడకూడదు. చిన్న చిన్న విషయాలు ఇప్పుడు 2 ఏళ్ళు చిన్నవాడైనా నాకు ఓకే అంటే, సరే అమ్మా నీ ఇష్టం. నువ్వు చూసుకో. నీకెవరైనా నచ్చితే చేసుకో. అలాంటి నాకు విషయంలో తెలుసు. రాజీ పడను. 49 ఏళ్ళు అయితే మాత్రం రాజీ పడరు. ఒప్పుకోను. ఆ విషయంలో రాజీ పడను. 49 కూడా రాజీ పడను. ఓకే. ఆ అమ్మాయికి 55 ఉండి వీడికి 52 ఉన్నాయనుకో, నేను చిన్నవాడైనా చేసుకుంటానంటే అది నీ ఇష్టం అమ్మా చేసుకుంటాం. అట్టు మనకు అంతే. కూడా అది కూడా తెలియాలి. అంతే. సరే అయితే. ఓకే. ఓకే. అంచేత వినేస్తాను. అంటే అంచేత అత్తలు, కోడలు ఎక్కడ కూడా తగ్గాలి, ఎక్కడ తగ్గకూడదు అనే విచక్షణ అంటారు దాన్ని. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆ విచక్షణ మనకు తెలియాలి. హ్మ్. నాదే రైటు అని పట్టుకుంటే అవ్వదు కదా! మనది రైట్ హ్మ్. అవునా కాదా మనకి తెలియాలి కదా! నాది రైటేనండి. నాది తప్పు కాదు అనుకున్న వాళ్ళు మూర్ఖులు. మనం కూడా ఎక్కడో తప్పు చేస్తాం. మనం తప్పు చేశామా లేదా అన్నది మనకు తెలియాలి. మనది తప్పైతే మనం దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే ఇప్పుడు అంత ఎదురువాడికి ఇది డాష్ ఉండాలి. కొట్టావనుకో సారీ చెప్పాలి. హ్మ్. సారీ చూసుకోలేదు. నేను కరెక్ట్ గానే వస్తున్నాను. నువ్వు అటు నేను వెనక్కి అంతే అలాగే నువ్వు కూడా మాట్లాడి అటు తిరిగే వెళ్ళు. అంతే. అలా మాట్లాడితే అది గొడవే కదా! ఆ! అంచేత ఓకే. ఎక్కడ తగ్గాలనేది తెలియాలి. ఆ తగ్గడంలో మనం తప్పు చేశామా లేదా అనే విచక్షణ ఉండాలి. అది సరే. ఉంటే ఇద్దరికీ ఖచ్చితంగా ఉంటే తెలుస్తుంది. అత్త కోడళ్ళకి ఇద్దరికీ ఉండి ఖచ్చితంగా తెలుస్తుంది. మధ్యలో ఆ మగవాడు మగవాడు వాడు హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆడు కూడా అంచేత కొంచెం సర్ది చెప్పాలి ఇద్దరికి. అంతే. అంత అంతే. హడావిడి ఇద్దరు లేకుండా. ఫ్రెండ్స్ మాదిరి ఉన్నప్పుడు గొడవ లేదమ్మా. కొంచెం. ఫ్రెండ్స్‌లా ఉండరు. వచ్చిన సమస్య ఏంటంటే ఆ రిలేషన్ అలాంటిది. అత్త కోడలు అనేప్పటికి నా మొగుడు నాకే సొంతం అని ఈవిడ అనుకుంటది. వాడిని నా ఎంత కొడుకు కష్టపడి కదా! పెంచాను, వాడి చివిడి ముక్కు తుడిచానని ఆవిడ అనుకుంటది. అంతే. సరే అమ్మా. అయితే ఓకే. అక్కడ వీళ్ళిద్దరు తగ్గి కొంచెం నీట్‌గా ఉండాలి. అందరూ కోడళ్ళు, అత్తలు కూడా ఫ్రెండ్స్‌గా ఉండాలనుకుంటున్నాను. ఉండాలి. ఫ్రెండ్స్ థాంక్ యూ లాగే సో ఉండాలి. మచ్. థాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే అమ్మా.